సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఫెస్టివ్ అండ్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. పద్ధతులు పక్కదారి పడితే ప్రమాదాలకు కారణమవుతోంది, విషాదానికి తావిస్తోంది. అలాంటి ఒక ఘటనే కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం గువ్వలదొడ్డిలో జరిగింది. ధనుంజయ్ గౌడ్ అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన తనకన్నా కాస్త వయసు ఎక్కువ ఉన్నటువంటి అమ్మాయి ప్రేమలో పడ్డారు. శశికళ ఆమె పేరు. అయితే ఇద్దరి ప్రేమకు పెద్దలు అంగీకరించకపోవడంతో ధనుంజయ్ గౌడ్ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. శశికళ మరో వ్యక్తితో వివాహం జరిగింది. ఇద్దరికీ కూడా పిల్లలున్నారు. అయినప్పటికీ కూడా వీళ్ళిద్దరికీ వేరు వేరు వాళ్ళతో పెళ్లిళ్ళు అయినప్పటికీ కూడా వీళ్ళ పాత ప్రేమను కంటిన్యూ చేశారు. వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నారు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేము అనేటటువంటి ఒక చండాలపు ఆలోచనతో ముందుకు వెళ్తే ఆఖరికి మిగిలింది ఇద్దరు ప్రాణాలు పోగొట్టుకుని తీవ్ర విషాదకరం. ఇంతకీ ఈ ఘటనతో మొత్తానికి అటు ధనుంజయ్ గౌడ్ని పెళ్లాడినటువంటి అమ్మాయి మోసపోయినట్టే, ఇటు పిల్లలు భర్త ఉన్నా కూడా ఈమె తీసుకున్న ఇలాంటి నిర్ణయం కూడా అటు కుటుంబాన్ని వీధిపాలు చేసింది. ఎంత దారుణాతి దారుణమైన ఘటన. ఒకసారి ఈ కేసు గురించి డీటెయిల్స్లోనికి వెళ్దాం. అయితే ఇలాంటి ఘటనలు చెప్పకుండా ఉంటేనే బాగుంటుంది, తెలుసుకోకుండా ఉంటేనే బాగుంటుంది. కానీ ఈ మధ్య కాలంలో జరుగుతున్న నేర ప్రవృత్తి చూస్తే ఎక్కువ శాతం ఆర్థిక పరమైనటువంటి సంబంధాలు, వివాహేతర సంబంధాల వల్ల జరుగుతున్నటువంటి విషాదకర ఘటనలే చాలా ఘోరాలకు తావిస్తోంది. అందుకే ఒక్కసారి కొంతమందిలోనైనా ఒక మార్పు తీసుకురావాలనే ఈ ప్రయత్నంతోనే ఇప్పుడు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ధనుంజయ్ గౌడ్ శశికళ మధ్య జరిగినటువంటి పాత ప్రేమ చివరికి ఎలా విషాదంగా మారిందో తెలియజెప్పే ప్రయత్నమే. డీటెయిల్స్లోనికి వెళ్దాం. గువ్వలదొడ్డికి చెందిన ధనుంజయ్ గౌడ్ వయసు 27. శశికళ కాస్త వయసు ఎక్కువైనప్పటికీ కూడా ఇద్దరూ ఇష్టపడ్డారు, ప్రేమలో పడ్డారు. అయితే పెద్దలు వీళ్ళ ప్రేమకి యాక్సెప్ట్ చేయకపోవడంతో వేరే వేరే వాళ్ళను పెళ్లిళ్ళు చేసుకున్నారు, వాళ్ళ లైఫ్ని కంటిన్యూ చేస్తున్నారు. పెళ్ళైన తర్వాత కూడా ఇద్దరి మధ్య కూడా వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఇద్దరు గ్రామాన్ని వదిలి కొద్ది రోజులు బయటకు వెళ్ళిపోయారు. ధనుంజయ్ గౌడ్ భార్య భర్తతో గొడవపడి ఆమె పుట్టింటికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత కూడా వీరిద్దరి మధ్య వివాహేతర బంధం కొనసాగుతోంది. అంతేకాదు, ప్రియురాలు శశికళ తన భర్త ఇద్దరు పిల్లల్ని కూడా వదిలేసి ప్రియుడితో గ్రామాన్ని వదిలి ఎమ్మిగనూరుకు వచ్చేసింది. ఎమ్మిగనూరులో మెడికల్ షాప్ పెట్టుకున్న ధనుంజయ్ గౌడ్ ప్రియురాల్ని ఓ లేడీస్ హాస్టల్లో ఉంచి తమ బంధాన్ని కంటిన్యూ చేస్తున్నాడు. హాస్టల్లో ఉండలేకపోతున్నాను, పెళ్లి చేసుకో, ఇంటికి వచ్చేస్తాను అంటూ ఆమె తీవ్రంగా ఒత్తిడి చేస్తోంది. నిత్యం ప్రియురాలు ఒత్తిడి భరించలేక ఆ ప్రియుడు కాస్త కాలయాపన చేస్తూ ఉన్నాడు. అయితే ఈమె ఏం చేసింది, తానుంటున్న హాస్టల్లోనే మెడకు ఉరిని బిగించుకుంటూ తాను ఆత్మహత్య చేసుకుంటున్నాను, నువ్వు పెళ్లి చేసుకుంటే మనిద్దరం కలిసి ఉంటే గానీ నేను ముందుకు వెళ్ళలేను అంటూ సెల్ఫీ ఫోటోను ధనుంజయ్ గౌడ్కు సెండ్ చేసింది. ఆమె చనిపోతే చివరికి తన చుట్టూనే తిరుగుతుంది. ఈ కేసు అంతా తన మెడకు చుట్టుకుంటుంది. ఆఖరికి జైలు పాలవటం ఖాయమేమో అని భయపడిపోయిన ధనుంజయ్ గౌడ్ గ్రామంలోని పొలాల్లోనికి వెళ్ళి పురుగుల మందు తాగాడు. పొలం పక్కనున్న రైతులు ఇది గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పరుగున చేరుకున్న కుటుంబ సభ్యులు ధనుంజయ్ గౌడ్ను ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ ధనుంజయ్ గౌడ్ రాత్రి మృతి చెందాడు. అయితే శశికళ నిత్యం వేధిస్తోంది, తన భార్యను కూడా కొడుకుకు దూరం చేసింది అంటూ కుటుంబ సభ్యులు పోలీసులకు కంప్లైంట్ చేశారు. అయితే ప్రియుడు ధనుంజయ్ గౌడ్ మరణం తట్టుకోలేక తాను కూడా తన ప్రియుడి దగ్గరికే వెళ్ళిపోతాను అంటూ శశికళ కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. చికిత్స నిమిత్తం ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ వైద్యులు పరిస్థితి విషమించిందని చెప్పడంతో ఇంకా బెటర్ ట్రీట్మెంట్ కోసం కర్నూలు హాస్పిటల్కు ఆమెను తరలించారు. అక్కడ ఆమె ట్రీట్మెంట్లో ఉంటూనే తెల్లవారుజామున మృతి చెందింది. దీంతో ఈ ఇద్దరు చనిపోవడం కాదు కానీ గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. అక్కడ రెండు కుటుంబాలు కూడా తీవ్ర విషాదంలోనికి వెళ్ళిపోయాయి. ఎందుకంటే ఇద్దరూ కూడా ఇష్టపడ్డారు, తప్పులేదు. బట్ ఇద్దరు వేరే వేరే వాళ్ళతో పెళ్లి చేసుకున్నాక ఆ లైఫ్ని ముందుకి కంటిన్యూ చేస్తే ఇద్దరూ హ్యాపీగా ఉన్ను, ఆ రెండు కుటుంబాలు కూడా చాలా సంతోషంగా ఉండేమో. కానీ ఇద్దరూ మళ్ళీ పాత ప్రేమను కంటిన్యూ చేయాలి అనుకునేటటువంటి ఒక దురాలోచన, ఇద్దరు కూడా వాళ్ళ కుటుంబాల్ని వదిలేసి ఒక్కటవ్వాలి, మళ్ళీ పెళ్లి చేసుకొని ముందుకు వెళ్ళాలి అనుకోవటం చాలా తప్పుడు నిర్ణయం. ఈ నిర్ణయమే ఇప్పుడు ఇద్దరిని ప్రాణాలు బలి తీసుకోవడమే కాకుండా రెండు కుటుంబాలు కూడా తీవ్ర విషాదంలోనికి నింపింది. ఒక్కసారిగా
ఎమ్మిగన్నూరు మండలంలోని గువ్వలదొడ్డి గ్రామంలో కూడా తీవ్ర విషాదం నెలకొంది. అప్పటికీ కూడా ఇద్దరు ఇలాంటి ఆత్మహత్యాయత్న ప్రయత్నం చేసినప్పటికీ తీవ్రమైన చర్చ కొనసాగుతోంది. అదే గ్రామంలో ఆఖరికి ఇద్దరిలో ఒకరు కూడా మిగలలేదు. ఇద్దరు కూడా ప్రాణాలు పోగొట్టుకున్నారు. అయితే సోషల్ మీడియాలో తీవ్ర వైరల్ అవుతున్నటువంటి ఈ ఘటనకు సంబంధించిన వివరాలు అటు పూర్తి స్థాయిలో నెటిజన్లు మండిపడుతున్నారు. ఇద్దరు జరిగిందేదో జరిగింది అని ఒక మంచి ఆలోచనతో ముందుకు వెళ్తే బావును, వాళ్ళ ధనుంజయ్ గౌడ్ తన భార్యతో సంతోషంగా ఉంటే బావును, శశికళ కూడా ప్రియుడిని మర్చిపోయి కుటుంబం పిల్లలు ఉన్నారు కాబట్టి బాధ్యతతో ఉంటే బాగున్ను. కానీ ఇద్దరు తీసుకున్న తప్పుడు నిర్ణయమే ఇలా విషాదంగా మార్చేసింది. ఇద్దరు చనిపోయారు. ఇద్దరు చనిపోయి ఎక్కడ కలుద్దాం అనుకుంటున్నారు అంటూ కూడా కొంతమంది వ్యంగ్యంగా కూడా వాళ్ళపైన కామెంట్స్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. బట్ ఇలాంటి ఘటనలు ఎవరు కూడా యాక్సెప్ట్ చేయలేనటువంటివి. ఎందుకంటే దారుణాతి దారుణం. ఈ మధ్య కాలంలో వివాహేతర సంబంధాలు కావచ్చు, అలానే ఆస్తి తగాదాల వల్ల కొంతమంది తీసుకుంటున్నటువంటి కఠిన నిర్ణయాలు, క్షణికావేశంలో తీసుకుంటున్నటువంటి డెసిషన్స్ ఆఖరికి విషాదంగానే మారుతున్నాయి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు